సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ శ్లోకంలో 13వ శ్లోకాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తాన్నే గురువుగా పూజించిన వారందరికీ కూడా గురుబలం కూడా పెరుగుతుంది. అలాగే కుజుడు క్యాన్సర్ వ్యాధి కారకుడు, అలాగే గురుడు కూడా క్యాన్సర్ వ్యాధి కారకుడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎవరైతే గురువుగా భావన చేస్తూ కుజగ్రహానికి కూడా పూజ చేస్తూ ఉంటారో మంగళవారాలు అవిను, వారందరికీ కూడా క్యాన్సర్ వ్యాధిని పడిన వారందరికీ కూడా నివారణ అవుతుంది. ఇక్కడ గురుబలం జాతక చక్రంలో కూడా ఎక్కువగానే పెరుగుతుంది. గురువు నీచల్లో ఉన్నా, కుజుడు నీచల్లో ఉన్నా కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వలన, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం వలన ఈ జాతక చక్రంలో ఉండే గురుకుజుల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సదా శారద షణ్మృగాంక యది స్యుః సముద్యంత ఏవ స్థిత చేస్తమంతాత్ సదా పూర్ణబింబ కలంకైశ్చ హీన స్తదా స్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యం. ఎప్పుడు కూడా ఓ కుమారస్వామి, చంద్రులు ఎల్లప్పుడూ కూడా శరచంద్రులుగాను, 6 సంఖ్య కలవారుగాను, ఉదయించుచున్నవారుగాను, పూర్ణ బింబోపేతులుగాను, కళంక శూన్యులుగాను ఉందిరేని అప్పుడు నీ ముఖముతో పోలికను చెప్పుదురు. ఏమని చెప్తారు? సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి చూడగానే ఆయన 6 ముఖముల వాడు కదా. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు 6 శరచంద్రులు ఉన్నాయా, లేదా 6 ఉదయిస్తున్న చంద్రబింబాలున్నాయా? అలాగే ఎవరైనా కళంక శూన్యులుగా ఉన్నారనుకోండి, అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే వారి మొహం కూడా పూర్ణబింబం వలె, పూర్ణచంద్రుడి వలె, శరచంద్రుల వలె ఎల్లవేళలా ఉంటాయి. అప్పుడు నీ ముఖములతో యావని పోలిక చెప్తారు? అవి గొప్ప ముఖాలు. ఆ ముఖాలను పూజించిన వారికి, సేవించిన వారికి కూడా ఎల్లవేళలా సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలుగుతుంది. అలాగే స్కందాగ్రజ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక సమాచారానికి, వాస్తు, అలాగే మరియు జాతక చక్ర సంబంధిత దోషాలకు కూడా మీరు మాకు మెసేజ్ ఇవ్వండి, లేకపోతే వాట్సాప్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎల్లవేళలా మీ అందరినీ అనుగ్రహంతో చూడాలని కోరుకుంటూ స్వస్తి.